దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈ యొక్క వీడియోస్ తీస్తున్నప్పటి నుంచి చాలామంది నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దేవునికి స్తోత్రంలో మీరందరూ కూడా వాక్యం వింటున్నారని నమ్ముతున్నాను. మరొకసారి వాక్యం ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. పోయినసారి మనము ధ్యానించుకున్న వాక్యం ఏంటిదంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ వాక్యం మీద మనం ధ్యానించుకోవడం జరిగింది. దాని కంటిన్యూషన్గా పాపం అంటే ఏంటిది, పాపం ఏ రీతిగా విడుదల పొందుతాం మనము అనే దాని మీద మనము వాక్యం ధ్యానించుకుందాము. మొదటగా మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీ పాదాలకు స్తుతి స్తోత్రములు తండ్రి నా ప్రభువా. మరి ఇంతకుముందు నాయన మేము ధ్యానించినటువంటి వాక్యాన్ని చదువుకున్నాం తండ్రి. పాపం అంటే ఏంటిదో ప్రభువా మరొకసారి నాయన ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. నాయన నా ప్రభువా, మరి నన్ను నీ యొక్క శిలువ చాటున మరుగుపరిచి మాకందరికీ కావాల్సిన వర్తమానం మీరు దయచేయండి ప్రభువా. వినగలిగే చెవులు గ్రహించే హృదయం దయచేయగలరని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అయితే ఇక్కడ ప్రభువా అని పిలుచువాడు నావాడు కాదు అంటున్నాడు. అయితే ఈ పాపం అంటే ఏంటిది, ఏ విషయంలో ఏ పాపాన్ని బట్టి మరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా దేవుని వాక్యానికి విలువ ఇవ్వకుండా ఉన్నామో అది మనకు తెలుసు. అయితే ఈ పాపం అనేది చాలా భయంకరమైనటువంటి వ్యాధి గలది. హృదయము ఘోరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని ఇర్మియా గ్రంథంలో దేవుడు అంటున్నాడు మనతోటి. అయితే మరి దాని యొక్క ఆ భయంకరమైన పాపానికి ఉన్నటువంటి శాపం ఏంటిది అనేది మనకి ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఎప్పుడైతే మనము చనిపోతామో అప్పుడు మనకు ఏ రీతిగా తీర్పు తీర్చబడుతుందో దాన్ని బట్టి మనము నరకం పోవాల్సి వస్తుంది. ఎప్పుడు ఈ పాపాన్ని మనము నిర్లక్ష్యం చేసి, అంటే పాపం ఉంటే ఉన్నదిలే, ఇదే కదా, ఈ చిన్నదే కదా పాపం అని మనం అనుకున్నట్లయితే అప్పుడు మనకు తప్పకుండా దాని యొక్క రివార్డ్ ఉంటుంది. మంచిదానికైనా చెడుదానికైనా మనకు రివార్డు కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఈ రోజు మనం చేసిన దాన్ని బట్టి మనకు ఏమీ రాకపోవచ్చు, మనకు ఏమీ జరగకపోవచ్చు చెడు అనేది, కానీ తర్వాత లాంగ్ రన్ లో మనకు తప్పకుండా దాని యొక్క ఫలం మనము తింటాం. అయితే ఇప్పుడు మనం ధ్యానించుకోవాల్సినటువంటి అంశం ఏంటిదంటే ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 2వ వచనం. యూదా పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది, అది వజ్రపు మునతో లిఖింపబడి ఉన్నది, అది వారి హృదయముల నడి పలకల మీదను చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. అయితే ఇక్కడ యూదా పాపం అంటే మరి యూదులు, క్రైస్తవులు అనుకోవచ్చు మనం. అయితే వాళ్ళ పాపం ఎక్కడ ఉన్నదంట, ఏమైందంట వాళ్ళ పాపము ఇనుప గంటముతో వ్రాయబడి ఉన్నది. ఇనుప గంటము అని అంటే పూర్వము అయితే మరి రాసే రకాలు ఎన్నో రకాలు ఉన్నాయి. అయితే మనం హిస్టరీలోకి పోయినట్లయితే వెంటనే మనం ఇప్పుడు ప్రింటింగ్ మనకు రాలేదు. రాయాలన్నట్టు పెద్ద పెద్ద పుస్తకాలలో రాసి పెట్టిండ్రు వాళ్ళు. అప్పుడు పెన్ ఉంటే ఆ ఇంకు తీసుకొని దాన్ని కొంచెం రాసినాక మళ్ళా కొంచెం ఇంకు తీసుకొని రాసేటటువంటి పరిస్థితులు కూడా ఉండే. అయితే ఈ ఇనుపగంటంతో రాయబడి ఉన్నదంటే ఎందుకు ఇనుపగంటం అంటున్నాడంటే ఈ పాపము ఏదైతే యూదా పాపము రాయబడుతున్నదో అది పర్మనెంట్ గా కనబడుతుంది అన్నమాట మనకి. అంటే మన బ్రతుకు కాలం అంతా కూడా అది కనిపిస్తూనే ఉంటది. అది వజ్రపు మనతో లిఖింపబడి ఉన్నది, అంటే అదే సేమ్ పాపం. అది వారి హృదయముల నడి పలకలు, మనకు హృదయంలో పలకలు ఉంటాయి. ఆ పలకలు ఎవరు సైన్స్ కూడా మరి కనిపెట్టలేదు. ఎంఆర్ఐ స్కానింగ్ చేస్తే కూడా అది రాదు. అయితే మనకు హృదయంలో పలకలు ఉంటాయి. ఆ పలకల మీద చెక్కబడి ఉన్నది, మీ బలిపీఠముల కొమ్మల మీదను చెక్కబడి ఉన్నది. బలిపీఠముల కొమ్మలు అంటే మనము ఏదైతే ప్రార్థన స్థలం ఎక్కడైతే వెళ్తామో ఆ ప్రార్థన స్థలంలో మన పాపము బహిరంగంగా కనిపిస్తుంటది అన్నమాట. అయితే ఆ రీతిగా మన పాపము ఉంటది. ఎప్పుడైతే మనము పాపం ఒప్పుకోకుండా
మనం అట్లనే చెలామణి అవుతుంటామో ఈ పాపం ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. ఇంకొక చిన్న ఉదాహరణ మీకు ఇవ్వగలను. అప్పుడు ఆ కాలంలో పచ్చబొట్లు అని చేసేది. పచ్చబొట్లు అని చేతుల మీద రాయించుకునేది. ఇట్లా ఇక్కడ ఈ పాటు భాగంలో ఇక్కడ ఎవరిదన్నా వాళ్ళ భర్త పేరు లేకపోతే ఎవరి పేరు ఇట్లా రాపించుకునేది. బాగా సూదులు పెట్టి పొడిచేదన్నమాట. అయితే వాళ్ళు ఆ గ్రీన్ కలర్ లో ఉంటది. అది ఆ పచ్చబొట్టు ఎప్పటికీ పోదన్నమాట, చనిపోయినా కూడా పోదు. అట్లనే మన పాపం కూడా రాయబడి ఉంటది అన్నట్టు. ఎక్కడ ఈ 4 స్థలాలలో ఫస్ట్ ఇనుపగంటంతో రాయబడ్డది, వజ్రపు మొనతో లిఖింపబడ్డది, హృదయంలోనడి పలకల మీద ఉన్నది, బలిపీఠంలో కొమ్మల మీద మనది పాపము రాయబడి ఉన్నది. అయితే మనం ఎప్పుడైతే మరి యేసుప్రభు దగ్గర పోయి మన పాపాలు ఒప్పుకుంటామో అప్పుడు యేసుప్రభు రక్తము మన పాపముల మీద పడ్డట్టయితే అప్పుడు ఏమవుతుందంటే ఆ పాపం అంతా పోయి మనము శుద్ధి చేయబడతాం అన్నమాట. అయితే ఇంకొక దగ్గర మనం చూసినట్లయితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. నీవు క్షారంతో కడుక్కొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువు యెహోవా వాక్కు. అయితే ఇక్కడ చూడండి, నీవు క్షారంతో కడుక్కొనినను అంటే ఇప్పుడు క్షారము అనేది ఎప్పుడైతే నువ్వు కడుక్కుంటావో విస్తారమైన సబ్బు రాసుకుంటావో, కొంతమంది చాలాసార్లు సబ్బు రాసుకొని స్నానం చేసినా గాని ఆ దోషం ఎట్లా కనిపిస్తుందంట, మరక వలె దేవునికి అది కనబడుతుంది అనమాట. అయితే ఈ పాపం పోవాలంటే మనం ఏం చేయాలి? ఇంకొక దగ్గర పాపం ఏమేమి రాయబడిందంటే మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మార్కు 7:21. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవ దూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. దేవుని స్తోత్రం. దేవుడు యేసుప్రభు ఇక్కడ మనకు చెప్తున్నాడు అనమాట. ఏమున్నాయంటే ఇక్కడ మనుషుల హృదయంలో నుండే ఇన్ని పాపాలు వస్తాయి అన్నమాట. దురాలోచనలు, జారత్వం అంటే వ్యభిచారం సంబంధించింది, దొంగతనము, నరహత్యం అంటే నరహత్య తెలుసు, వ్యభిచారములు, లోభం అంటే బాగా భయంకరమైన ఆశ, అత్యాశ. అంటే కొంతమందికి ఎంత తిన్నా గానీ ఇంకెక్కడ అనుభవంగానే మళ్ళీ అది తినాలని ఉంటది అనమాట. లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ. కొంతమంది దేవుణ్ణి కూడా దూషించే వాళ్ళు ఉన్నారు. అయితే అహంభావం ఉంటది, అవివేకం. ఇవన్నీ కూడా రకరకాల పాపాలన్నీ కూడా మన హృదయంలో ఉండి ఏం చేస్తుందంట, మనుషుని అపవిత్రపరుస్తుంది అనమాట. అయితే ఇవన్నీ మన లోపల ఉన్నప్పటికీ ఇప్పుడు దొంగతనములు అంటే మనము వేరే ఇంటికి పోయి దొంగతనం చేయకపోవచ్చు, కానీ దశభాగం ఇవ్వకుండా మనం దొంగిలితమని దేవుడు మనకు పాత నిబంధన గ్రంథంలో అక్కడ చెప్తున్నాడు. అయితే మరి దొంగతనాలు ఉంటాయి. మరి వ్యభిచారం అని అంటే కూడా మరి యేసుప్రభు ఏమన్నాడంటే, మోహపు చూపుతోని స్త్రీ అయినా పురుషుడైనా చూసినట్లయితే ఇతరులను, అప్పుడు వారు అప్పుడే ఆ వ్యక్తితో పాపం చేసినట్టు అని దేవుడు చెప్పిండు. అట్లా మరి ఇప్పుడు ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా మన లోపల ఉంటాయి. కానీ మనము ఎవ్రీ సండే మనం ఏం చేస్తున్నాము, చర్చికి వెళ్తున్నాము, వాక్యం వింటున్నాము. ఈ పాపాలు ఉన్నాయని ఎవరు కూడా ఆ వాక్యం, కనీసం వాక్యం విన్నాకనన్నా ఆ వాక్యానుసారంగా నేను జీవించాలి ప్రభు అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేసుకునే వారు చాలా తక్కువ. ఏమనంటే నేను చర్చికి వెళ్తున్నా అంటే వెళ్తున్నా, వాక్యం వింటున్నావు అంటే వింటున్నా, ఇంటికి వచ్చేస్తున్నా. బయటికి రాగానే మరి ఈ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్, అమ్మలక్కలు అందరు మాట్లాడగానే లోక సంబంధమైన మాటలు, మీ పిల్లలది ఎడ్యుకేషన్ ఎంతవరకు అయింది, పెండ్లిళ్ళు ఎంతవరకు అయినాయి, ఏం కట్టుకున్నావు, ఇల్లు కట్టుకున్నావా, కట్టలేదా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం మనం. ఆత్మీయమైన మాట ఎవ్వరి నోట కూడా అది మనకు వినబడదు. అయితే మరి దేవునికి ఎంత ఆయాసం ఉంటుంది, మనం పాపాలన్నీ అట్లనే లోపల పెట్టేసుకొని మళ్ళీ మనం ఏం చేస్తున్నాము, మోకరించి ప్రార్థన చేస్తున్నాం.
ప్రార్థన చేసేటప్పుడు మరి నేను ఈ తప్పు చేసిన ప్రభా, ఈ పాపం చేసిన నన్ను క్షమించు అని అడిగే వాళ్ళు చాలా తక్కువ. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మరి దావీదును చూస్తున్నాం. 51వ అధ్యాయం కీర్తనలు 51లో ఏమంటుండంటే దావీదు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. చూసిండ్రా, ఇక్కడ దావీదేమంటుండు, నీ కృప చొప్పున నన్ను కరుణించమంటుండు. మన పరలోకం పోతామా మనం అంటే బల్లగుద్ది చెప్తాం మనం ఏంటంటే పరలోకం ఖచ్చితంగా పోతాం మనం అని. అయితే ఇక్కడ దావీదేమంటున్నాడు, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. అక్కడ సుంకర్ ఏమని ప్రార్థన చేసిండు, పాపినైనా నన్ను కరుణించు అని అన్నాడు. ఇక్కడ మరి నీ కృప చొప్పున నన్ను కరుణింపమని దావీదు అంటున్నాడు. అయితే ఇంకేమంటుండు, నా అతిక్రమంలో ఏమంటుండు, తుడిచివేయమంటుండు. ఎక్కడి నుంచి తుడిచివేయమంటుండు, యూదా పాపము ఇనుపగంటంతో రాయబడి ఉన్నది, వజ్రమునతో లిఖింపబడినట్టు అక్కడి నుండి తుడిపోయి ప్రవ్వా అని దావీదు అంటుండు అనమాట. ఇంకేమంటుండు, నా పాపములు పోవునట్లు నన్ను బాగా కడుగు అంటుండు. బాగా కడుగు. మనం ఏం చేస్తామంటే బాగా కడుగుతామండి, పాపం పెదవుల మీదకెళ్ళి ఒప్పుకుంటాం, తెలిసి తెలియక చేసిన పాపాలు క్షమించు ప్రవ్వా అని ఒప్పుకుంటాం అంతే. కానీ ఏం పాపం చేసినావు? సాకలి ముట్టల బట్టలన్నీ పోయి నీళ్ళలో ముంచేస్తే అది పోతుందా మురికి? పోదు. ఒక్కొక్కటి తీసి దాన్ని మనం పిండినట్లయితే ఆ మురికి అనేది పోతుంది. అట్లనే మన పాపం కూడా మూట కడతాం, మూట కట్టి పెడతాం మనం, కానీ ఆ పాపం ఒప్పుకోం. మనం పాపం చేసిన ప్రవ్వా అని అంటాం. పలానా తప్పు చేసిన ప్రవ్వా అని మనము చెప్తే తప్పేమున్నది? చెప్తే దేవుడు ఏం చేస్తాడు, దాన్ని తుడిచివేస్తాడు. అయితే ఏమంటుండు ఇక్కడ, నా దోషం పోవునట్లు నన్ను బాగా కడుగు అంటుండు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమంలో నాకు తెలిసే తెలియలేదని ఎవరైనా అంటారండి? తెలిసి తెలియక పాపం చేయడం అని అనడం కూడా రాంగ్. ఎందుకంటే మనం చేసే తప్పు మనకు బాహాటంగా తెలుసు, మనకు అన్ని తెలుసు, కానీ తెలియనట్టు నటిస్తుంటాం మనం. ఈ లోక నటన ఆశలన్నీ గతించిపోతాయంట. ఈ లోక నటన ఆశలన్నీ తరిగిపోచుండగా, ఈ లోక నటన ఆశలన్నీ తరిగిపోచుండగా, మారాని నీ వాగ్దానములే, వారాని నీ వాగ్దానములే నమ్మి సాగిపోదు, నా జీవిత యాత్రలో ప్రభువా నీ పదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు, నా జీవిత యాత్రలో. అయితే ఇక్కడ ఇంకేమంటున్నా, నా పాపములు నా అతిక్రమములు నాకు తెలిసే. అయితే మనం ఏం చేయాలా? ఈ తప్పు నేను చేసిన ప్రభావాన్ని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర వచ్చి ప్రార్థన చేసి ఒప్పుకోవాలి. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది, నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను. ఎందుకంటే దేవునికి మనం విరోధంగా మనం పాపం చేసినాం. మన తల్లిదండ్రులకు విరోధంగా కాదు, మన పిల్లలకు విరోధంగా కాదు, మన స్నేహితులకు విరోధంగా కాదు, లేకుంటే సొసైటీకి విరోధంగా కాదు. అయితే ఇట్లా ఎవరికి విరోధంగా? దేవునికే మనము విరోధంగా పాపం చేసినాం. కాబట్టి దేవుని దగ్గర మనం ఏం చేయాలా? ఒప్పుకోవాలి. ఒప్పుకోవడమే కాదు, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందినాడు. ఒప్పుకొని వాడు కనికరం అనలే దేవుడు, ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరం పొందునని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. కనుక ఈ పాపాలన్నీ కూడా మార్కు సువార్త 7:21లో కూడా మన పాపాలు అన్ని కూడా మరి వర్ణించి ఉన్నాయన్నమాట. అయితే అవన్నీ కూడా మనం ఏం చేయాలా? దేవుని సన్నిధిలో మనం పాపాలు ఒప్పుకోకుండా మరి మనం ప్రార్థనకి వెళ్తుంటాము, ఉపవాసాలు ఉంటుంటాము, ప్రార్థన చేస్తుంటాము, ఆ పాపం చేస్తూనే ఉంటాము, తిట్టే వాళ్ళని తిడుతూనే ఉంటాము, బూతులు మాట్లాడుతూనే ఉంటాము, ఇతరుల మీద ఆయాసం ఉంటూనే ఉంటది, యథార్థమైన హృదయం ఉండదు, ఒకళ్ళని చూసి ద్వేషిస్తే ఆ ద్వేషం అది సచ్చేదాకా పోదు. దేవుడు ఏమన్నాడు? నీ కోపము సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉండొద్దు అని అంటాడు. చిన్నపిల్లల స్వభావం కలిగి ఉండు అని చెప్పిండు. అయితే మనం ఏం చేస్తున్నాము?
ఆ యొక్క ఈర్ష్య, కోపము, కక్ష, వాళ్ళ మీద పగ, అవన్నీ కూడా మనం బయటకు చూపెట్టమండి. మంచిగా తీయగా మాట్లాడతాం, కానీ లోపల మాత్రం మన లోపల ద్వేషాలున్నాయి, కోపాలున్నాయి. ఇవన్నీ పోవాలంటే మనము మన దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే దేవుడు అది తీసేస్తాడు. మళ్ళీ అది మనము చేయకూడదు, చేయకుండా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఇంకొక మాట మనం చూసుకున్నాము. హెబ్రూ రాసిన పత్రిక, హీబ్రూస్ 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. నిత్యుడగు తండ్రి, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం, అంటే దేవునికి అర్పించుకున్నది ఏంటి? దేవుని యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు. అయితే నిర్జీవ క్రియలు ఏంటి? దేవునికి అయిష్టమైన కార్యాలు విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయుచున్నది. అయితే మనస్సాక్షి అనేది చాలా అవసరం మనకి, చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం పైకి ఒప్పుకోవచ్చు, కానీ దేవుడు ఏం కోరుతున్నాడు? నీ అంతరంగంలో నేను సత్యం కోరుతున్నా అంటున్నాడు. పైకి ఒప్పుకోవచ్చు మనం, అది విడిచిపెట్టవచ్చు. ఎగ్జాంపుల్, ఒక సినిమానే ఉన్నది, ఆ సినిమా మీద మనసు లేకుండా జయప్రభా ప్రార్థన చేస్తాం కరెక్ట్, కానీ మళ్ళీ మన మనసు దాని మీద, మనం పాపం విడిచిపెట్టినా కానీ ఆ పాపం మనల్ని విడిచిపెట్టదు. అది మళ్ళీ టచ్ చేస్తూ ఉంటుంది. ఒకసారి చూడు, లేకపోతే ఆ పాట విను అని మనల్ని ఏం చేస్తుంది? అది టెంప్ట్ చేస్తుంది. టెంప్ట్ చేసినప్పుడు మనం ఏం చేస్తాము? మనం దానికి లోబడిపోతాం. అయితే ఇక్కడ ఏమంటుండు? యేసుప్రభు రక్తం అంట మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందంట. మనస్సాక్షిని శుద్ధి అంటే అది ఇంకా పోదు, నేను దాన్ని చూడను, దాని విషయంలో ఆలోచన చేయను అనే మనసు మనకు వస్తుంది. అంటే అంతరంగంలో స్థిరమైన మనసు మనకు దేవుడు నూతనంగా కలుగజేస్తాడు. అంటే నిజమైన మార్పు అక్కడ కలుగుతుంది. ఇక్కడ మనస్సాక్షి లోపల మార్పు అనేది. నువ్వు ఏదైతే చెడు క్రియలు చేస్తున్నావో, ఎవరినైతే ద్వేషిస్తున్నావో, అప్పుడు నువ్వు ఏం చేస్తావు? వాళ్ళను ప్రేమిస్తావు, ద్వేషించే వారిని ప్రేమిస్తావు. నువ్వు ఇంకా సినిమాలు చూసే అలవాటు ఉంటే దాన్ని మానుకుంటావు, సిగరెట్ అలవాటు ఉంటే మానుకుంటావు, చెడు తలపులు ఉంటే అది మానుకుంటావు. చెడు స్నేహము, లోక సంబంధమైన స్నేహం, లోక స్నేహము దేవునికి వైరం అని మీకు తెలియదా అని అంటుడు. లోకంతో మనం స్నేహం చేయడం కూడా దేవునికి ఇష్టం లేదు, అది కూడా పాపమే. అయితే ఇక్కడ మరి మనము అది చూస్తున్నాం, మనస్సాక్షిని దేవుడు ఏం చేస్తాడంట? శుద్ధి చేస్తాడు అనమాట. అయితే ఇవన్నీ కూడా మనము మరి మన లోపల మార్పు రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలి? అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 2:38. పేతురు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పేతురు చెప్తున్నాడు ఇక్కడ, ఏమంటుండో? మారు మనసు, మన మనస్సాక్షి మారిపోయే విధంగా మనం మారాల. అంటే మన మనసు మార్చుకోవాలా. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం, అంటే పాప క్షమాపణ అంటే దేవుడు నిన్ను క్షమించిన అని చెప్పాలి మనకు. నేనంటలేనండి, వాక్యం చెప్తుంది. దేవుడు, నేను నిన్ను క్షమించిన నా బిడ్డ, నువ్వు ఒప్పుకున్నావు కదా పాపాలు, నా రక్తంలో నీ పాపాలు కడిగినా అని దేవుడు చెప్తే అది ఎంతో సంతోషం. పేరు పెట్టి నేను ఇశ్రాయేలు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను అంటాడు. దేవుడు పేరు పెట్టి పిలిస్తే అది ఒక ధన్యత, అదొక ఆశీర్వాదం. ధనవంతుని పేరు పెట్టి పిలవలే దేవుడు. లాజర్ బిచ్చాగాడు అయినా కానీ లాజర్ అని పిలిచిండు, కానీ ధనవంతుని పేరు పెట్టి పిలవలేదు. అట్లా మన పేర్లు, ఎంతమంది పేర్లు మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. మనం అర్హులం కాదు. అయితే మనం అర్హులం ఎప్పుడైతామో? ఆయన చిత్తం నెరవేర్చినప్పుడు. ఆయన దగ్గరకు వచ్చి నా పాపాలు ఉన్నాయి ప్రభా క్షమించు అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన పాపాలు క్షమిస్తాడు. క్షమించి పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. మరి పరిశుద్ధాత్మ వరం మనం ఎప్పుడు పొందుతామంటే మన రక్షణ పొందిన తర్వాత, బాప్తిసము తీసుకున్న తర్వాత, రక్షణ
బాప్తిసము, పరిశుద్ధాత్మ వరం. ఇవి సైమల్టేనియస్ గా మనకు వస్తుంటాయి. తర్వాత ఏం చేయాలి? తర్వాత మనం ఏ రీతిగా జీవించాలి? దేవుని బిడ్డగా ఏ రీతిగా జీవించాలంటే ఇక్కడ 40వ వచనం మనం చూసినట్లయితే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మూర్ఖులకు ఇప్పుడు ఈ తరం వాళ్ళు ఎట్లున్నారంటే మూర్ఖులు అన్నమాట. వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకే అన్ని తెలుసు అన్నట్టుగా చేస్తుంటారు. అయితే ఈ తరం వాళ్ళకి నువ్వేం చేయాలా? నువ్వు వేరుగా జీవించాలి. ఈ తరం వారికి వేరుగా జీవించి వేరే రక్షణ పొందడని, వాళ్ళకి వేరుగా జీవించి నువ్వు రక్షణ పొందు అంటుండు. కాబట్టి ఇంకా 42వ వచనం ఏమంటుండంటే, వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. ఎప్పుడైతే రక్షణ పొంది బాప్తిసం పొందినరో, అయితే ఇక్కడ 41వ వచనము, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి, పేతురు ప్రసంగానికి 3000 మంది చేర్చబడి సంఘంలో అని మనం వాక్యం చూస్తున్నాం. అయితే వీళ్ళు ఎట్లున్నారంట అప్పుడు అపోస్తుల బోధ ఎందు. అయితే మనము ఎక్కడికి పోయినా, ఏ చర్చికి వెళ్ళినా అపోస్తుల బోధ ఉండాలి. కంపల్సరీ అపోస్తుల బోధ ఉండాలి. అపోస్తుల బోధ అంటే ఏంటిది? ఇప్పుడు ఇంతకుముందు మనం చూసుకున్నది, మారు మనసు పొంది రక్షణ పొంది బాప్టిజం తీసుకొని తర్వాత మనం పరిశుద్ధాత్మ వరం పొందుట మరి అపోస్తుల బోధ. ఇంకా ఏమంటుండు? ఏ రీతికి ఉండాలనంట? సహవాసం అందు. అయితే ఎట్లుండాలా? అపోస్తుల సహవాసం ఉండాలా, రొట్టె విరుచుట ఉండాలా, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉండు. ఈ 4 స్తంభాలు మనకు చాలా అవసరం. మన లైఫ్ అంతా మనం చనిపోయే వరకు కూడా అపోస్తుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉండడం. అప్పుడు మనము కట్టబడతాం. మనకు దేవుడు అక్కడ ఇల్లు సిద్ధం చేస్తాడు. ఈ రీతిగా మనం ఉండకుండా మనం ఎక్కడ పడితే అక్కడనే పోయేవో, అక్కడ చాలా మంది వస్తారు, ఎంత లక్షల మంది వస్తారు. ఆ మందిని చూడడానికి పోతారండి, వాక్యం వినడానికి కాదు. ఎన్ని కష్టాలు పడితే ఎందుకు పోతున్నారంటే అక్కడ చాలా మంది వస్తున్నారు కదా. అంటే నీకు వాక్యం కావాలన్నా, మనుషులు కావాలన్నా? చాలా మంది అంతటి ఉన్నారండి. ఇప్పుడు మనము తీర్థయాత్రలకు పోతే అక్కడ కూడా ఉన్నారు, లక్షల కోట్ల మంది ఉన్నారు అక్కడ కూడా. ముస్లిమ్స్ మక్కా మస్జిద్ అక్కడ కూడా కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు వాక్యం చెప్పే దగ్గర కూడా లక్షల మంది ఉండొచ్చు. కానీ నీకు ఏ సహవాసంలో ఉంటున్నావు? నువ్వు అపోస్తుల బోధ ఎందు ఉన్నావా? వాళ్ళ అపోస్తుల సహవాసం ఎందు ఉన్నావా? ప్రార్థన ఎందు ఉన్నావా? ఇప్పుడు అంతమంది లక్షల మంది ఉంటే ఆ పాస్టరు ఒక గృహం దర్శించగలడా? ఆయన లక్షల మంది అక్కడ కాంగ్రిగేషన్ ఉన్నది, దర్శించగలడా? దర్శించలేడు. మరి ఎవరు దర్శించాలా? వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎవరు చూడాలా? ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రతి ఒక్క మనిషికి ఒక ప్రాబ్లం ఉంటుంది. అయితే వాళ్ళందరి ప్రాబ్లమ్స్ ఆ పాస్టర్ ఒక్కడు వినగలడా? వినలేడు. వాళ్ళ కోసం ప్రార్థన చేయలేడు ఒక్కడు. అయితే ఇప్పుడు ఎట్లా పడితే అట్లా వాక్యం చెప్పడం, ఎట్లా పడితే అట్లా ఇంతమందినా ఉండని అని వాక్యానుసారంగా ఉండకుండా మరి ఎంతో మంది ఎన్నో రకాలుగా సేవలు చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు నేను చెప్పే పాయింట్ ఏంటిదంటే, మనము ఆ గల్బిలీలో పోయి మనము కన్ఫ్యూజన్ లో ఉండొద్దని నేను చెప్పడం. వెళ్ళేవారు వెళ్తున్నారు, అది వాళ్ళ ఇష్టం. కానీ మనం వెళ్ళినప్పుడు, మనకు ఒక స్థలంలో ఉన్నప్పుడు ఆ పాస్టర్ మన కొరకు ప్రార్థన చేయగలడా? మన ఇంటికి వచ్చి ప్రార్థన చేయగలడా? మన ఇంట్లో బిడ్డనో కొడుకులో మాట వినకపోతే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఈ ఇల్లు మంచిగా కావాలి అని చూసే వాళ్ళు ఉన్నారా? సంఘస్థులు మనకు సహవాసంలో మన ప్రాబ్లమ్స్ వస్తే ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా మన కొరకు అని చూసేది చాలా అవసరం. పెద్ద చర్చికి పోతున్నా, నేను పెద్ద చర్చికి పోతున్నా. పెద్ద చర్చి ఏం చేస్తుందండి? చర్చి మీకు రక్షణ ఇస్తుందా? మీ పిల్లల రోగాలు, మీ రోగాలు తీసేస్తుందా? ఏం లేదు. సహవాసంలో ఉంటే, అపోస్తుల బోధ ఉంటే దేవునికి మనకు సంబంధం ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని దర్శిస్తాడు. నేను గమనించినంత వరకు అయితే అపోస్తుల బోధ ఎట్లుంటది? ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుంటాడు. రాబోయే కీడు గురించి కూడా దేవుడు బయలుపరుస్తాడండి. ఇక నీ కీడు రాబోతుంది, నువ్వు ప్రార్థన చేసుకొని చెప్తాడు. వివాహం విషయంలో చెప్తాడు, ఆశీర్వాదం గురించి చెప్తాడు. పర్సనల్ గా పాస్టర్ చెప్పాడు,
వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడుతుండు వాళ్ళతోటి. ఎందుకు? వాళ్ళు అపోస్తుల బోధ ఏందో ఉంటున్నారు కనుక. మీరు వెళ్ళి చూడండి, మీకు అనుభవం వస్తుంది. కనుక వాళ్ళు ఏదో పెంతుకోస్తలు అనడం లేదు. నేను ఇక్కడ పెంతుకోస్తనే మాట నేను వాడలేదు. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇక్కడ అపోస్తుల బోధ ఏందు, వీరు అపోస్తుల బోధ ఏందు ఉండాల. అపోస్తులు ఎట్లుంటారు? ఆది అపోస్తులు ఎట్లా ఉండే? దేవుని కొరకు ప్రాణం ఇచ్చిండు. పౌలు శీలలు వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలైనాయి, రోగాలు పోయినాయి, మారుమనసు పొందిండ్రు, బాప్టిజాలు తీసుకున్నారు. ఇన్ని గొప్ప కార్యాలు మనం అపోస్తుల కార్యంలో చూస్తున్నాం. అయితే ఇక్కడ మరి అపోస్తుల బోధ యందు సహవాసం అనేది ఉండాలి. మనకు సహవాసం ఉండాలండి, దేవుని బిడ్డల సహవాసం ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం దేవుని బిడ్డల సహవాసం కోరుకుంటలేము. మన బంధువులదో, మన స్నేహితులదో, మన గొప్ప గొప్ప వారిదో, లేకపోతే చాలా పేరు మోసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. బోధకులకు కూడా వాళ్ళని కూడా ఎట్లా చూస్తున్నాం? పేరు మోసిన ఉండాలి. వాళ్ళు టీవీలో వాక్యం చెప్పే వాళ్ళు ఉండాలి. అట్లా అని కోరుకుంటున్నాం. మనం ఎట్లాంటి వాళ్ళని కోరుకుంటున్నారు? మనం ఎట్లాంటి వాళ్ళని కోరుకుంటున్నాం? ఎటువంటి వారి వైపు మనం చూస్తున్నాం? మనం దేవుని వైపు చూసి తర్వాత అపోస్తుల వైపు చూడాలి. అపోస్తుల బోధ యందు మనం ఉండాలన్నప్పుడు అపోస్తుల బోధ యందు మనం ఉండాలి. అప్పుడు మనకి ఏమైతుందంటే సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనకు సమస్యలు వచ్చినా, మరి రోగాలు రావని కాదు, కష్టాలు రావని కాదు, కష్టాలు వస్తాయి. మన సిలువను యేసుప్రభు ఏమన్నాడు? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. సిలువ అంటే శ్రమ. క్రాస్లెస్ క్రిస్టియన్స్ ఉన్నాడు ఇప్పుడు, ఇవాళ రేపు అంతా క్రాస్లెస్ క్రిస్టియన్స్. సిలువను మోయరు. సిలువ వద్దు వాళ్ళకి, సుఖం కావాలా, బ్లెస్సింగ్స్. మెసేజెస్ అన్ని ఎట్లున్నాయి? అన్ని బ్లెస్సింగ్సే. మీ కష్టాలు పోతాయి, మీ కన్నీరు దూరుస్తాడు దేవుడు, మీకు అన్ని ఇస్తాడు, మీ పెండిలు అవుతాయి. ఇవి చెప్తున్నాడు. ఇవి ఎవరు చెప్పారండి? ప్రయాసం పడి భారం మోసుకొని పోవచ్చున్న జనులారా, నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అన్నాడు. విశ్రాంతిని ఇస్తాడు కానీ కష్టం తీసేయడు. అప్పుడే శ్రమ ఉంటది కనుక మనం జ్ఞాపకం చేసుకోవాలా. తర్వాత ఇంకా ఇక్కడ మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4:12. నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండము. తిమోతికి రాస్తున్నాడు పౌలు. ఏమని? నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము అంటే నీ యవన ప్రాయంలో ఎటువంటి పాపాలు చేస్తారో అటువంటి పాపాలకు నువ్వు లోబడొద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. నీ మాట, నువ్వు మాట్లాడేది మాట ఎట్లా ఉన్నది? ఇతరులను కించపరిచేదా ఉన్నదా? ఇతరుల వైపు చూసి నవ్వేటట్లుగా ఉన్నదా? ఏ రీతిగా నువ్వు మాట్లాడుతున్నావు? ప్రవర్తన కూడా చాలా ఇంపార్టెంట్. ఒక క్రైస్తవుని ప్రవర్తన, రక్షణ పొందినటువంటి బిడ్డలది ఎట్లా ఉండాలి? ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడికి పోయినా కానీ ఏం మాట్లాడుతున్నాం మనము ఏంటి అనేది ఉండాలన్నమాట. అయితే ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను మనం ఏం చేయాలి? విశ్వాసులకు మాదిరిగా మనం ఉండాలి. నేను వచ్చే వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట అంటే ఇది మరి బోధకులకు వస్తుంది, ఇది కాదు. కానీ ఫస్ట్ విశ్వాసుల విషయంలో అంటే మన మాట, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలన్నమాట. అయితే ఆఖరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము. కొలెసి రాసిన పత్రిక 3:12. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. అంతే. అయితే ఏమంటుండు ఇక్కడ? దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియులైన వారికి అంటే పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లుగా మనం ఎట్లుండాలంట? మనకు జాలిగల మనసు ఉండాల, దయ ఉండాల, వినయం అంటే దేవునికి లోబడినట్లుగా, సాత్వికం అంటే మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాటిలాగా, దీర్ఘశాంతం కూడా ధరించుకోండి అంటుండ్రు. సాత్వికం అంటే ఇంకోటి ఏంటంటే
ఎక్కడికి పోయినా ఒకటే తీరు ఉండాలి. మనం బయటకు పోతే ఒక తీరు, వాళ్ళ దగ్గర చర్చకు వస్తే ఒక తీరు, అట్లా ఉండదు. సాత్వికం అంటే అదే అనమాట. దేవునికి స్తోత్రములు. మరి ఇంకా దేవుని చిత్తం అయితే మళ్ళీ ఇది నేను ఇంకా కంటిన్యూ చేస్తాను. ఇంతవరకు మనము వాక్యం చూసుకున్నాము. ఈ వాక్యం దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా నాయన ప్రభా. మరి పాపం అంటే ఏంటిదో, మరి దాని యొక్క ప్రభా నాయన తండ్రి, మరి ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో ప్రభా నాయన మరి మేము చూసుకొని ఉన్నాం తండ్రి. అయ్యా మరి మేము పాపంలో ఉండకుండా నాయన తండ్రి నీ మాటకు లోబడి నీకు ఇష్టానుసారంగా నీ చిత్తానుసారంగా జీవించటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింపచేయండి. అయ్యా నైనా మీ చిత్తమైతే మరొకసారి నేను ఈ రీతిగా కూడుకొని అయ్యా నీ వాక్యం ధ్యానించుకోవడానికి మరి సమయం దయచేయగలరని ఈ కొద్ది మనవులు మా ప్రభు నీ ప్రియరక్షకుడైన యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.